సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధికి రెక్కలు. 100 రోజుల్లో 12 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు. సూపర్ 6 పథకాలను దశల వారీగా అమలుపరుస్తున్నాం. వయసుతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అహర్నిశలు పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గత 4 రోజుల నుండి జరుగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలను భాగంగా మంగళవారం బెల్లంకొండ మండలం పాపయ్యపాలెం మరియు వన్నాయపాలెం గ్రామాలలో మండల స్పెషల్ ఆఫీసర్ ఎల్ వరలక్ష్మి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పురస్కరించుకొని 100 రోజులలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానంపై ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో నియోజకవర్గంలోని 5 మండలాలకు మండలానికి 2 కోట్ల చొప్పున సుమారు 12 కోట్ల రూపాయలను అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. గత పాలకుల సమయంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, అయినా సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో ఎలాంటి వెనుకంజ వేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ 100 రోజుల్లో పెంచిన పెన్షన్లు పంపిణీతో పాటు అధికారులకు 1వ తేదీన జీతభత్యాలు అందించడం మరియు నిరుద్యోగులకు మెగా డిఎస్సీని ప్రకటించడం జరిగిందని, అదేవిధంగా రానున్న దీపావళి పండుగ నాటికి సూపర్ 6లో భాగంగా ఉన్న సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఒక్కరోజులో అభివృద్ధి ఎక్కడా జరగదని, సీఎం చంద్రబాబు నాయుడు చేతుల్లో అల్లావుద్దీన్ దీపం లేదని, అలాంటి మాయగారడీలు చేయడం తమ నేతకు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఎలాంటి అవకతవకలు, అవినీతికి పాల్పడకుండా సమస్యలపై తమ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు వారి సమస్యలను పరిష్కరించడంలో పాటు వారికి గౌరవ మర్యాదలు కూడా ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. గుంటూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వెన్నా సాంబశివరెడ్డి మాట్లాడుతూ, ఇంతటి వయసులోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ప్రయాసపడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన వరదలకు రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, అలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం తన వయసును సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు బాధితులకు దగ్గరే ఉంటూ వారికి అండగా నిలిచారని, ఆ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు చేసిన సేవలను కొనియాడారు. 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించడమేనని, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం గోడ పత్రికలను, కరదీపికలను నాయకులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరెడ్డి, తహసీల్దార్ అసురు ఉన్నీసా బేగం, వ్యవసాయ అధికారి కృష్ణయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్, గుడిసే కొండయ్య, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మేకల లక్ష్మీనారాయణ, వెంకటరామిరెడ్డి, బెల్లంకొండ గ్రామ సర్పంచ్ గడపర్తి జ్యోతి సముద్రం తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి పాపాయపాలెం గ్రామానికి మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తెలియపరచడం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేటటువంటి గౌరవనీయులు, సోదర సమానులు, మన ప్రియతమ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద అలంకరించినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, వ్యవసాయ అధికారులకి, షరీఫ్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చేటటువంటి గ్రామ పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ గారు కానీ మిగతా ఆఫీసర్స్ కానీ 100 రోజుల్లో
మరి ఇచ్చినటువంటి హామీల్ని మరి చాలా వరకు మరి అమలు చేయడం జరిగింది. అవన్నీ కూడా చెప్పడం జరిగింది. పెన్షన్ 1000 రూపాయలు పెంచడం కానీ, అదేవిధంగా స్కూల్ టీచర్లకి నియామకం గురించి ఉత్తర్వులు ఇవ్వడం కానీ, మరి పంచాయతీలకు నిధులు ఇవ్వడం కానీ, అదేవిధంగా గతంలో చేయనటువంటి నీరు చెట్టు కింద మరి బకాయిలు ఉన్నటువంటి ఆ బకాయిలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా 100 రోజుల్లోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి మనం అందరం కూడా మరి అండదండలుగా ఉండాలి. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు 20వ తారీఖు నుంచి కూడా అన్ని మండలాల్లో మరి తిరుగుతూ మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని తీర్చడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా మండలానికి 2 అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఏ కార్యక్రమం ఏ సమస్య ఇచ్చినా వారికి ఫోన్ చేస్తే తప్పకుండా ఆ పనులు మరి ప్రయత్నం చేస్తారు నెరవేర్చేదానికి. మరి అలాంటి సిస్టాన్ని పెట్టుకున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి మారుపేరు. మనం చూసాం వరదలు వస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా మరి మోకాళ్ళ పైన నీళ్ళలో కూడా తిరిగినటువంటి పర్యటన చేసినటువంటి సందర్భం. మరి ప్రొక్లైనర్లు కూడా మన కుర్రాళ్ళం కూడా ప్రొక్లైన్లు ఎక్కలేము. అలాంటి ప్రొక్లైనర్లు కూడా ఎక్కి మరి అందరు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళకి 10,000 ప్యాకెట్లు అవసరమైతే 40,000 ప్యాకెట్లు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా పక్కపో జల్దీ మాట గ్రామాల్లో తిరిగి ఈ 100 రోజుల్లో పార్టీ సాధించిన విజయాల గురించి, రాబోయే రోజుల్లో చేసే పనుల గురించి చెప్పమని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా గత 4 రోజుల నుంచి 4 మండలాల్లో ఒక 8 గ్రామాలు తిరగడం జరిగింది. ఈ రోజున ఈ మండలానికి రావడం జరిగింది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చమని మన నాయకుడు పిలుపుకోవడం జరిగింది. వారి పిలుపు మేరకు నేను దాదాపు గడిచిన 100 రోజుల్లో దాదాపు 80 రోజులు నేను నియోజకవర్గానికి కేటాయించి నా పర్సనల్ పనులు కూడా పక్కన పెట్టి, కుటుంబ వ్యవహారాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ అన్నీ పక్కన పెట్టి నియోజకవర్గ ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే తిరుగుతూ ఉన్నాను. గత 100 రోజుల్లో మన నియోజకవర్గానికి నేను 12 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మండలానికి చంద్రరాజుపాలెం నుంచి పాపాయిపాలెం రోడ్డుకి 1.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అట్లనే ఈ పాపాయిపాలెం విలేజ్కి సంబంధించి ఒక 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు ఈ మండలానికి సంబంధించి ఈ విలేజ్ దగ్గరికి 1,70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిగతా ఫండ్స్ 5 మండలాల్లో దాదాపు ఒక్కొక్క మండలంలో 2 కోట్ల రూపాయల చొప్పున శాంక్షన్ చేయించడం జరిగిందండి. అన్ని మండలాల్లో మొదటి విడతగా ఇది వచ్చింది కాబట్టి మనకి చిన్నదిగానే అనిపించింది. ఫండ్స్ రిలీజ్ అవటం ఇంకా గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్న 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక వ్యవస్థ గురించి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. దాన్ని బట్టి గత 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసం ఏ రకంగా జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవచ్చు.
ఫండ్స్ నేను ఆల్రెడీ అందరు మంత్రులను కలిసి మన నియోజకవర్గానికి కావాల్సిన పనుల గురించి నేను చెప్పడం జరిగింది. ఫండ్స్ రిలీజ్ అవ్వడం మొదలైతే మన నియోజకవర్గానికి ఫస్ట్ ప్రయారిటీలో రిలీజ్ చేస్తానని ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. అట్లనే నేను మొన్ననే ఒక 3 days బ్యాక్ మా శాసనసభ్యులందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని మన నియోజకవర్గం గురించి మాట్లాడితే రాబోయే 5 సంవత్సరాలు మీ నియోజకవర్గం ఎట్లా ఉండాలో నువ్వు ప్లాన్ చేయి, ఆ రకంగా చేసే బాధ్యత రాదని ఆయన నాకు మాట్లాడడం జరిగింది. నేను దాని గురించి నాయకులతో, ప్రజలతో, అధికారులతో అందరితో చర్చించి నేను ఒక రూట్ మ్యాప్ రెడీ చేస్తాను. రాబోయే 5 సంవత్సరాల డెవలప్మెంట్ గురించి ఒక డాక్యుమెంటరీ రూపంలో నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి కూడా చేయబోతున్నాను. వాటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ రాబోయే 5 సంవత్సరాలు అమలుపరిచే బాధ్యత నాదని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే నేను ఎలక్షన్ టైంలో మీకు అందరికీ చెప్పాను, రోడ్ల గురించి, డ్రైనేజ్ గురించి, వాటర్ సౌకర్యం గురించి, ఎలక్ట్రికల్ గురించి వాటన్నిటిని కూడా దశల వారీగా చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అల్లావుద్దీన్ అద్భుతం లేదు, ఉన్న బలంగా చేయడానికి కొంచెం స్టెప్ బై స్టెప్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ ఓపిక పట్టాలి. మన నాయకులందరూ ప్రజలకి వివరంగా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ చెప్పండి. అట్లనే గత 100 రోజుల్లో మన ప్రభుత్వం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అట్లనే 16,000 మందికి పైగా మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అట్లనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అట్లనే రకరకాల పనులు చేయడం జరిగింది. రేపు దీపావళికి ఎట్లయితే 3 సిలిండర్లు ప్రకటించారో మహిళలకి దీపావళి రోజు మొదలుపెట్టడం జరుగుతుంది ఆ కార్యక్రమం. మనం సూపర్ 6 భాగంగా ఏమేమి చెప్పామో అవన్నీ కూడా దశల వారీగా అన్నీ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. చేసి చూపిస్తారు. మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి పనితనం గురించి. మొన్న ఫస్ట్ వీక్లో వర్షాలు వచ్చి విజయవాడ అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆయన 10 రోజులు అక్కడే కలెక్టరేట్లోనే ఉండి అక్కడే బస్సులో కొనుక్కొని అధికారులని, పార్టీ నాయకుల్ని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఆహార సదుపాయాలు కానీ ఇంకోటి నిత్యావసర వస్తువులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడి నేతృత్వంలో మనందరం పనిచేస్తున్నాం. అట్లనే మనం కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నేను అధికారులందరికీ ఒకటే సూచిస్తున్నానండి. మనకి గత ప్రభుత్వంలో మీకు శాలరీ రావాలంటే 10వ తారీఖు 15వ తారీఖు వచ్చే పరిస్థితులు ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ఫస్ట్ తారీఖే శాలరీలు ఇస్తున్నారు మీకు. ఆ శాలరీలన్నీ ప్రజలు కట్టే పన్నులతో మనకు వస్తున్నాయి. మీ దగ్గరికి ప్రజలు ఎవరైనా పనుల మీద వచ్చినప్పుడు వారికి గౌరవం ఇచ్చి వారికి కావాల్సిన పనులు వెంటనే చేసి పెట్టాలని రెవెన్యూ వారిని కానీ ఇతర అధికారులను అందరినీ కోరుతున్నానండి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా 1 రూపాయి కూడా తీసుకోకుండా వారికి కావాల్సిన పనులు చేసి పెట్టాలని మీ అందరికీ సూచిస్తున్నాను. అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కువగా ప్రజలకి పనులు రెవెన్యూ వారి దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వస్తాయండి. మీరిద్దరూ సకాలంలో స్పందించి వారికి ఇబ్బంది లేకుండా చేయాలని, మీరు చేయాల్సిన పని ఏదైనా లేట్ అవుతుందంటే వాళ్ళకి వివరణ ఇవ్వండి, కొంచెం టైం పట్టిద్దండి అని వాళ్ళు సాటిస్ఫై అవుతారు. వాళ్ళకి సమాధానం రాకపోతే మాకు స్పందించట్లేదని బాధపడతారండి. దయచేసి మీరు రెవెన్యూ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులు ఎవరైనా కూడా మీ వద్దకి